నమస్కారం. ఈరోజు మన చర్చ కోసం బ్రహ్మపురాణం నుండి ప్రేరణ పొందిన ఒక ఆలోచనను తీసుకుందాం. తప్పకుండా. అందులో ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. అదేంటంటే, సంరక్షణ ప్రశాంతమైనది, దానికి సవాలు ఎదురయ్యేంతవరకు. ఆ చాలా గంభీరమైన వాక్యం. వినడానికి చాలా సామాన్యంగా ఉన్నా దానిలో చాలా లోతు ఉంది. కదా, నాకు అలాగే అనిపించింది. సంరక్షణ అనగానే మనకు గుర్తొచ్చేది నిశ్శబ్దం, ఒక రకమైన శాంత స్వభావం. అవును, పోషణ, కాపాడటం. మరి అలాంటి ప్రశాంతతకు సవాలు ఎదురవడమేంటి? ఆ సవాలు ఎదురైనప్పుడు అసలు ఆ సంరక్షణ స్వరూపమేమవుతుంది? ఇది నిజంగా ఒక తాత్వికమైన చిక్కుముడి. ఎందుకంటే ఆ ఒక్క వాక్యంలోనే ఒక పెద్ద సంఘర్షణ దాగి ఉంది. ఒకవైపు నిశ్శబ్దం, మరోవైపు చర్య. అంటే నిష్క్రియాత్మకత నుండి క్రియాశీలతకు మారడమన్నమాట. ఖచ్చితంగా. సంరక్షణ అనేది కేవలం ప్రశాంతంగా ఉండటం మాత్రమే అయితే అది బలహీనతవుతుంది. నిజమే. అదే సమయంలో అది కేవలం చర్య తీసుకోవడమే అయితే అది ఆధిపత్యమవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడమే మన ఈనాటి అన్వేషణ. సరే, అయితే అసలు ఈ సవాలు అనే బీజం ఎలా మొలకెత్తుతుంది? సృష్టి మొదట్లో అంత సామరస్యంగానే ఉన్నప్పుడు. కథనం ప్రకారం సృష్టి విస్తరిస్తున్న కొద్దీ ఈ అసమతుల్యత మెల్లగా మొదలైంది. ఏదో పెద్ద ప్రళయంలా కాదు, చాలా సూక్ష్మంగా. అంటే లోపలి నుండి అనుమాట. అవును. కోరికలు బలపడటం, అహంకారం నీడలా వ్యాపించటం, వీటివల్ల ఆ సామరస్యం వెనుకున్న క్రమం బలహీనపడింది. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మార్పు ఒక పెద్ద సంఘటనతో రాదు. అది లోపలి నుండి నెమ్మదిగా మొదలయ్యే క్షయం. ఒక చెట్టుకు చెదపట్టటం లాగానా? సరైన పోలిక. బయట నుండి గొడ్డలితో నరికితే శత్రువు కనిపిస్తాడు, కాని లోపల నుండి చెదపురుగు తింటూ ఉంటే అది మరింత ప్రమాదకరం. బయటకు చెట్టు బలంగానే కనిపిస్తుంది. అవును, కాని లోపలంతా డొల్లగా మారిపోతుంది. కథనంలో చెప్పిన కోరిక, అహంకారమనేవి అలాంటివే. అవి వ్యవస్థ యొక్క ఆత్మను తినేసే పురుగులు. అంటే సంరక్షకుడు మొదటి పని ఈ అంతర్గత క్షీణతను గమనించటమా? ఒక తోటమాలిలాగా? ఖచ్చితంగా. ఒక మంచి తోటమాలి ఏం చేస్తాడు? తన తోటలోని ప్రతి మొక్కను గమనిస్తాడు. ఎండిన ఆకును సున్నితంగా తీసేస్తాడు, వాడిపోతున్న మొక్కకు కొంచెం నీరు పోస్తాడు. అతని చర్యలలో హింస ఉండదు, కేవలం పోషణ మాత్రమే ఉంటుంది. అదే కథనంలో చెప్పినట్లు సంరక్షకుడు మొదట ఓపికగా గమనిస్తాడు, సున్నితంగా పోషిస్తాడు, నిశ్శబ్దంగా సరిదిద్దుతాడు. ఇది సంరక్షణ యొక్క ప్రాథమిక రూపం. ఎందుకంటే ప్రతి వ్యవస్థకు తనను తాను బాగుచేసుకునే ఒక సహజమైన శక్తి ఉంటుందని అంటారు కదా. ఉంటుంది. సంరక్షకుడు ఆ శక్తికి సహాయపడతాడే తప్ప దాని పనిని తాను తీసుకోడు. కాని ఆ తోటమాలి ఎప్పటికీ ఆకులే తీస్తూ నీళ్లే పోస్తూ ఉండలేడు గదా. ఉండలేడు. ఒకవేళ తోట మొత్తాన్ని నాశనం చేసే ఒక తెగులు వస్తే అప్పుడు కూడా అతను అలాగే నిశ్శబ్దంగా ఉండగలడా? ఆ ఓపికకు హద్దు ఎక్కడా? అక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. ఆ తెగులును చూసినప్పుడు మొదట సహజమైన పద్ధతులతో దాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని అది నియంత్రణ కోల్పోయి మొత్తం తోట ఉనికికే ప్రమాదంగా మారినప్పుడు ఆ క్షణంలో అతని నిశ్శబ్దం, అతని ఓపిక తోటపట్ల తను చేసే ద్రోహంగా మారుతుంది. కథనం కూడా అదే చెబుతుంది. సమతుల్యత తనను తాను పునరుద్ధరించుకోలేనప్పుడు నిష్క్రియాత్మకత హానిగా మారుతుంది. నిష్క్రియాత్మకత హానిగా మారుతుంది. ఈ వాక్యం చాలా బరువైనది. అంటే ఏమీ చేయకపోవడం కూడా ఒక చర్యనా? విధ్వంసానికి పరోక్షంగా సహకరించినట్టా? నిస్సందేహంగా. ఒక ఇల్లు కాలిపోతుంటే చేతిలో నీళ్లు పెట్టుకుని చూస్తూ ఉండిపోవడం ఆ ఇంటికి నిప్పు పెట్టడంతో సమానం కాదా? అవును, నిజమే. ఆ క్షణంలో ఏమీ చెయ్యకపోవడమనేది శాంతి కాదు, అది బాధ్యతారాహిత్యం. సంరక్షకుడి పాత్ర కూడా అలాంటిదే. సమతుల్యత అనే ప్రాణం పోతుంటే దాన్ని కాపాడటానికి ఏమీ చెయ్యకపోవడమంటే దాని మరణానికి అంగీకరించడమే. ఆ స్థితిలో నిశ్శబ్దం సహనం కాదు, పిరికితనం అవుతుంది. సరిగ్గా చెప్పారు. అప్పుడు జోక్యం చేసుకోవడమనేది ఒక ఎంపిక కాదు, అది ఒక అనివార్యమైన కర్తవ్యం. ఆ క్షణాన్ని గుర్తించడం ఎంత కష్టం. అది ఒక వైద్యుడు రోగిని చూసినట్లు. అతను మొదట విశ్రాంతితో, తేలికపాటి మందులతో ప్రయత్నిస్తాడు. కానీ వ్యాధి ముదిరి ప్రాణానికే ప్రమాదం వచ్చినప్పుడు శస్త్రచికిత్స చేయక తప్పదు. ఆ నిర్ణయం తీసుకోవడం చాలా బరువైనది. అది కోపంతోనో తొందరపాటుతోనో తీసుకునే నిర్ణయం కాదు. అస్సలు కాదు.
అది భావోద్వేగ ప్రతిచర్య కాదు, అది ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం. సంరక్షకుడు కోపంతో చర్య తీసుకోడు. సమతుల్యత దెబ్బతిని అది స్వయంగా కోలుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతాడు. అతని చర్య వెనుక ఉన్నది ద్వేషం కాదు, కరుణ. అవును, మొత్తం వ్యవస్థను కాపాడాలనే తపన. కాని ఇక్కడే అతిపెద్ద సవాలు ఎదురవుతుంది. ఏంటది? బయట నుండి చూసేవారికి ఆ వైద్యుడు చేసే శస్త్రచికిత్స ఒక హింసలా కనిపించవచ్చు. అతను కత్తితో కోస్తున్నాడు, రక్తం వస్తోంది. అవును, ఇక్కడే కథనంలోని మరో ముఖ్యమైన వాక్యం గుర్తొస్తుంది నాకు. చెప్పండి. జోక్యం అంటే విధ్వంసం కాదు, అది సరిదిద్దటం. ఈ రెండింటి మధ్యున్న సన్నని గీత ఏమిటి? ఎందుకంటే బయటకు చూసేవారికి రెండు ఒకేలా కనిపించవచ్చు కదా. మంచి ప్రశ్న. దీనికి మీరే ఒక ఉదాహరణ చెప్పారు, భవనం గురించి. అవును, ఒక భవనాన్ని కూల్చడం విధ్వంసం. కాని అదే భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారినప్పుడు దానిని కూల్చి కొత్తది కట్టడం పునర్నిర్మాణంలో భాగం. మీ పోలికలోనే సమాధానముంది. ఆ రెండింటి మధ్య తేడా ఉద్దేశంలో, సంకల్పంలో ఉంది. సంకల్పంలోనా? అవును. విధ్వంసం యొక్క ఉద్దేశ్యం కేవలం అంతం చేయడం. దానికి భవిష్యత్తు ప్రణాళిక ఉండదు. అది అహంకారం నుండి, ద్వేషం నుండి పుడుతుంది. అయితే సరిదిద్దడం? సరిదిద్దడం అనేది పునరుద్ధరణ కోసం జరుగుతుంది. దాని ఉద్దేశ్యం భవిష్యత్తును కాపాడటం. అది బాధ్యత నుండి పుడుతుంది. ఆ శిథిల భవనాన్ని కూల్చేటప్పుడు ఉద్దేశం ఆ స్థానాన్ని ఖాళీ చేయడం కాదు, అక్కడ మరింత సురక్షితమైన, అందమైన కొత్త భవనాన్ని నిర్మించడం. ఖచ్చితంగా అదే. అంటే చర్య యొక్క రూపం కాదు, దాని వెనకున్న సంకల్పం ముఖ్యం. వైద్యుడు కత్తి పట్టుకున్నా అతని సంకల్పం ప్రాణాన్ని నిలబెట్టడం. అదే కత్తి ఒక హంతకుడు చేతిలో ఉంటే? దాని సంకల్పం ప్రాణాన్ని తీయడం. సాధనం ఒక్కటే, కానీ సంకల్పం వేరు. సంరక్షకుడి జోక్యం కూడా అలాంటిదే. అది సమతుల్యత అనే ధర్మాన్ని పునర్స్థాపించడానికి ఉద్దేశించబడింది. అంటే క్షీణత నుండి కాపాడటం కూడా సంరక్షణలో ఒక భాగమే అన్నమాట. అవును. పడిపోతున్న వారిని పట్టుకోవడమే కాదు, వారు పడటానికి కారణమైన పునాదిని బాగుచేయడం కూడా సంరక్షణే. ఇదంతా వింటుంటే ఈ విశ్లేషణ నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, ఓర్పు అనేది బలహీనత కాదు, అది సరైన సమయం కోసం వేచిచూసే శక్తి. కానీ దానిక్కూడా ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటినప్పుడు అదే ఓర్పు బాధ్యతారాహిత్యంగా మారుతుంది. అవును. ఇక్కడెండవది, నిజమైన శక్తి తొందరపడి చర్య తీసుకోదు. అది వేచిచూస్తుంది, గమనిస్తుంది. సరైన క్షణంలో, సరైన స్థాయిలో స్పందిస్తుంది. కరెక్ట్. తొందరపాటు బలహీనతకు చిహ్నం. కోపంతో చేసే పని కాదు, అది సమతుల్యతను పునరుద్ధరించాలనే బాధ్యతతో చేసే పని. ఇది ద్వేషం నుండి కాకుండా కరుణ నుండి పుట్టాలి. సరిగ్గా చెప్పారు. ఈ పాఠాలన్నీ కలిపి శక్తికి, బాధ్యతకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని చూపిస్తున్నాయి. కత్తిమీద నడకలాంటిది. ఈరోజు మన చర్చ సంరక్షణ అనే పదం వెనుక ఉన్న లోతైన, బరువైన బాధ్యతను ఆవిష్కరించింది. ప్రశాంతంగా గమనించే నిశ్శబ్ద స్థితి నుండి వ్యవస్థను కాపాడటానికి చర్య తీసుకోవలసిన క్లిష్టమైన క్షణం వరకున్న ఆ ప్రయాణాన్ని మనం చూశాం. అవును. కథనం చివరలో చెప్పినట్లు సంరక్షకుడు ఇక నిశ్శబ్దంగా ఉండకూడదని, చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకోబడింది. అవును. ప్రశాంతత ముగిసింది. జోక్యానికి సమయం ఆసన్నమైంది. కాని ఇది కథకు ముగింపు కాదు. ఇది అసలైన సంఘర్షణకు ఆరంభం మాత్రమే. నిజమే. ఒక నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అమలు చేయడం మరో ఎత్తు కదా. అక్కడే ఎన్నో కొత్త సవాళ్లెదురవుతాయి. ఆ కథనం కూడా మనల్ని ఒక ప్రశ్నతోనే వదిలిపెడుతుంది. బహుశా అదే అతిపెద్ద ప్రశ్న కావచ్చు. ఏంటది? సంరక్షణ విధ్వంసంగా మారకుండా ఎలా జోక్యం చేసుకుంటుంది? సరిదిద్దాలనే సదుద్దేశంతో మొదలుపెట్టిన చర్య దాని హద్దులు దాటి విధ్వంసంగా మారే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వైద్యుడు చేసే శస్త్రచికిత్సలో రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లే, సంరక్షకుడు వేసే అడుగు సమతుల్యతను కాపాడబోయి దాన్ని మరింత నాశనం చేసే అవకాశం కూడా ఉంది. ఆ సన్నని గీతలు ఎలా కాపాడుకోవాలి? ఆ బాధ్యత యొక్క భారాన్ని ఎలా మొయ్యాలి? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన తర్వాతి ప్రయాణం.